ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఆపమాపదార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. జై శ్రీరామ్. నా పేరు రాజేశ్వర శాస్త్రి. నేను భారత్ నగర్లోని విశాలాక్షి సమేత విశ్వేశ్వర దేవాలయంలో గత 8 సంవత్సరాలుగా అర్చకునిగా చేస్తున్నాను. ఈరోజు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఘనంగా పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మా ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరపబడినది. అనంతరము అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. తదుపరి సాయంకాలం 3 గంటలకు స్వామివారిని మా భారత్ నగర్ పురవీధులందు పల్లకి సేవగా ఊరేగిస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని భక్తులకు అందరికీ దర్శనం కల్పిస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి దేశ ప్రజలందరూ కూడా రామాక్షంతలతో పాటు రామతత్వాన్ని కూడా అలవర్చుకొని రాముని యొక్క బాటలో నడుస్తూ ఆ రాముని యొక్క కృపాకటాక్షాలు పొందాలని, ధర్మపాలన మళ్ళీ జరగాలి, రామరాజ్యం మళ్ళీ రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో శ్రీ రాములవారి రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ సందర్భంగా ఇక్కడ మన సిద్దిపేటలో భారత్ నగర్లోని శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వరాలయం ట్రస్టు వారి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరుగుతున్నది. అంగరంగ వైభవంగా జరుపుకున్నాము ఇందాక. దాంట్లో భాగంగా అయితే మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇది రాములవారి గుడి, విశ్వేశ్వరాలయంలో రాములవారి గుడి, హనుమల గుడి ఉన్నది కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకే రామనవమికి కూడా మరియు ఇప్పుడు ఇది మనకు ప్రపంచంలో, మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా పెద్ద పండుగ లాంటిది ఇది. కావున మేమందరం చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో అయోధ్య రామయ్య మూల విరాట్ ప్రారంభోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహింపబడి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. మరియు ఇటువంటి పండుగను ప్రతి ఏటా జరుపుకోవాలని కోరుచున్నారు. మరియు భక్తులు ఇటు కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మళ్ళీ ఇటు కార్యక్రమంలో అన్నప్రసాదము మరియు కళ్యాణోత్సవము ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. మరియు సాయంత్రము ఈ శుభ సందర్భంగా పల్లకి సేవా కార్యక్రమం కూడా ఇక్కడ ఊరేగింపుగా వీధుల వెంట నిర్వహించబడుతున్నది. స్వామివారికి జై శ్రీరామ్. జై శ్రీరామ్.